హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోబీ మసాలా సబ్జీ. ఈ సబ్జీ పూరీలో కానీ, రోటీలో కానీ, బిర్యానీలో కానీ దేనితోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా గోబీని అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న గోబీని వాటర్లో ఉప్పు అలాగే పసుపు వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత గోబీని చెక్ చేసుకోవాలి. 50% వరకు ఉడికిందో లేదో అని. 50% ఉడికిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా 50% ఉడికిందో లేదో అని 50% ఉడికిన తర్వాత ఒక జాలీలోకి అయితే వేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర అలాగే 2 స్పూన్ల ధనియాలకు వేయించుకోవాలి. ధనియాలు చిటపటలాడాక అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట. అందులో గోల్డెన్ కలర్ వచ్చాక అందులో టమాటీలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటీ మీద పొర ఊడే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా టమాటీ మీద పొర ఊడాక మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లోని కొద్దిగా నూనె హీట్ చేసుకొని అందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్నాక ఒక కప్పు దాకా నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే నూనె పైకి తేలుతుంది. అప్పుడు అందులోకి 1 స్పూన్ కారం అలాగే 1.5 స్పూన్ ఉప్పు వేసి మరొక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోబీని అయితే ఇందులో వేసుకొని మొత్తం ఈ మసాలా ముక్కలకి పట్టేటట్టుగా వేయించుకొని అందులోకి మరొకసారి 1 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, బబుల్స్ లాగా వస్తుంది సబ్జీ అనేది. ఇలా ఉడికించుకున్నాక మరొకసారి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. నాకైతే ఈ సబ్జీ కుక్ అవ్వడానికి ఒక 25 మినిట్స్ వరకు పట్టిందన్నమాట. రోజులా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఇందులోకి 1 కప్పు దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సబ్జీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం సబ్జీ అనేది రెడీ అయిపోయిందనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సబ్జీ అనేది మనకి రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.